లేదు, మాకు ఇష్టం లేదంటే. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. కానీ ఇంకో పక్క కొంచెం బాధగా ఉంది. ఏంటంటే ఈయనకు లైన్ వేయలేదని వాళ్ళ అది నేను పడే బాధ ఏంటంటే మా అన్న నిఖిల్ అన్న ఉన్నాడు కదా, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతసేపు రొమాన్స్ ఇద్దరి మధ్య అంటే ట్రై చేశాడు. మొన్నటి దాకా పృథ్వీ చేశాడు, ఇప్పుడు నిఖిల్ అన్న తగులుకుంది. పైగా పాటగా డాన్సులు కూడా వేసారు ఇద్దరు. వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అనే ఇద్దరు డాన్స్ చేస్తుంటే రష్మిక మండన్న కంటే అల్లు అర్జున్ కంటే అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కంటే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంది. నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ప్రతిరోజు రాత్రి పూట చూస్తూ ఉంటాయి నేను. అబ్బా ఆహా ఆహా చేస్తుంది నిజంగా భయ. మీరు నమ్మతారు నమ్మరు, విష్ణుప్రియకి నిఖిల్కి రొమాన్స్ ఉంటుంది భయ. మొదటి నుంచి మన విష్ణుప్రియ మొదటి నుంచి పృథ్వీకి లైన్ వేసే బదులు నిఖిల్ గా తగులుకుంటే మా అన్న చేస్తాడు నిఖిల్ అని రొమాన్స్ ఎర్రగా తీయేస్తాడు. నాకంటే తక్కువ అనుకో, కానీ నేనే ట్రైనింగ్ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే నిఖిల్ అని కూడా ఒక పెద్ద ఆటగాడు. అతను అందరూ స్టైల్ గేమ్ చేంజర్ అంటారు ఆయన. ఎవరిని? నిఖిల్ గేమ్ చేంజర్. మా అవినాష్ ఏమనాలి? కమెడియన్. గౌతమ్ మెంటల్ అంటారు. నిఖిల్ కమెడియన్ అంటే జనాలు ఉండు కమెడియన్ అన్నావు కదా, నవ్వు అందరిని నవ్విస్తే ఆరోగ్యంగా ఉంటారు. నీ నిఖిలు అందరిని లవ్ టాక్ లో దింపుతున్నాడు. అంటే ఏంది? నవ్వించడం కంటే కూడా ప్రేమించాలి. ఎంతమందిని ప్రేమిస్తాడు? గర్ల్స్ హాస్టల్ కావాలా? మూసుకో. నవ్వడం ఇక్కడ నవ్వడము, నవ్వించి 10 మందిని నవ్వించి ఆరోగ్యంగా ఉంచండి. ఆరోగ్యంగా ఉంచితే హాస్పిటల్స్ అవసరం లేదు. అది గుర్తు పెట్టుకో. నా అవినాష్ కామెడియన్ కాబట్టి అందరు ఈ రోజు జబర్దస్త్ చూసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అది నేను చెప్తున్నా. అంతే. మాట్లాడు సావు. ప్రేమించడానికి గర్ల్స్ హాస్టల్ కాదు, ఒక దేశం వచ్చిన పర్లే ప్రేమిస్తాం. ఒక దేశంలో ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ రాని నేను ప్రేమిస్తా. ఏంది చెప్పు దెబ్బలు దండలు వేస్తాను. ఏదో ఒకటి ప్రేమిస్తారా మనం? ఏదో ఒక అమ్మాయి మరి ఇది ప్రేమించాలంటే మన ఎవరో బూజు మాట డోంట్ టాక్ ఇట్ రైట్. ఏందన్నా లేదు, దయచేసి ప్రేమించండి దయచేసి ప్రేమించాలండి. బిగ్ బాస్ లో గెలవాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమతో అయ్యారు. కానీ ఏందంటే నిఖిల్ అన్నని ప్రేమించాలా? ఎవరు? ఆడియన్స్. ఆయన మీద ప్రేమ అభిమానంతో గెలిపించడము వేరు. అందరూ నిఖిల్ ని ప్రేమించండి అంటే అది వేరు. హౌ ఈజ్ ఇట్ అవినాష్ నవ్వులు పంచులేస్తున్నాడు కాబట్టి ఈ రోజు జనాలు జబర్దస్త్ చూసి చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడు నువ్వు. ఇప్పుడు నిఖిల్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటికి ఈ 14 వారాల్లో నామినేషన్లో పడ్డ ప్రతిసారి టాప్ లో ఉన్నాడా లేడా? ప్రజలారా చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరైనా ఎందుకు? ప్రేమతో అంటే ప్రేమించాడు. పైగా నిఖిల్ అన్నకి అమ్మాయిలో ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే అలాంటి అబ్బాయిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలని. అదే విధంగా ఏంటంటే చెప్పేది నెక్స్ట్ అటెలు చెప్పు. నిఖిల్ కి బయట ఒక అమ్మాయి ఉంది, దాని గురించి ఏం చెప్తావు? వస్తాను పాయింట్లోకి వస్తాను. కావ్య ఉంది. ఇప్పుడు నిఖిల్ కి బయట సరే ఉంది. ఫస్ట్ చెప్పేది నువ్వు ముఖ్యంగా నీకే చెప్తాను. ఇక్కడ బిగ్ బాస్ లోకి పోయాడు. సరే, పోయే ముందు ఏమైంది? ఇద్దరి మధ్య గొడవ విడిపోయారు లేదా? విడిపోయిన తర్వాత ఆమె వచ్చి మళ్ళీ గెలిగితే అయినా వాడు వేస్ట్ గడు అంటే తప్పు కదా అది. ఇప్పుడు పొయ్యే ముందు తెగొట్టుకుని పోయాడు. వద్దమ్మా తల్లి, ఈ రోజులు అయింది నువ్వు నన్ను వద్దు అంటున్నావు, ఇంకేమున్నా తగులుకున్నావు. సరే ఓడితోడే పో. సరే వదిలేసింది కదా. సరే వస్తాను పాయింట్లోకి వస్తాను. అయిందేదో అయింది కదా. స్టాప్ కాపీరైట్ ప్రాబ్లం. ఇప్పుడు వేసేస్తా. ఇప్పుడు సరే, ఇద్దరి మధ్య ఏదో రకం అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు విడిపోయారు. ఇంకా
అతనేదో బిగ్ బాస్కి వెళ్ళి డబ్బు సంపాదించుకోవడానికి పేరు సంపాదించుకోవడానికి పోయాడు, అంతే కదా, దిక్కు లేకపోయాడు పాపం, అంతే కదా. ఇప్పుడు బిగ్ బాస్ దేని పోతాడు, దిక్కు లేకే పోతాడు ఎవరైనా, డబ్బు కోసం, పేరు కోసం, పదవి కోసం పోయాడు కదా. పోయినోడితో కొద్దిగా గడప ఒక నిమిషం అన్న, ఒక నిమిషం ఉండాలి, తర్వాత నీకాడికి వస్తా, నీకాడికి తర్వాత అంట నాకాడ లేవు, నాకాడ ఏం లేదు, బట్ట తప్ప నాకాడ ఏముండే, ఒక చొక్క, ఒక ప్యాంటు, లోపల ఒక జాకెట్ గడు ఏం లేదు నాకాడ. అది నువ్వు ఇచ్చిందిగా, ఓకే. నా కొడక నీ కష్టపడి కూలి పని చేసి ఇదో 50 రూపాయల కోసం పాలు ఎమ్మినా, పూలు ఎమ్మినా, పండ్లు ఎమ్మినా, మూటలు మోసా, రాళ్ళు కొట్టా, కష్టపడ్డా. స్టార్ట్. బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరికి తెగిపోయింది, సంబంధం లేదు, పోయారు. పోయిన తర్వాత వచ్చి మళ్ళీ అమ్మాయి బయట చేరి ఆడొక వేస్ట్ గాడు, ఆడు దేని కరెక్ట్ కాదు. అది బయట ఉన్నప్పుడు చూసుకోవాలి, లోపల పోయిన తర్వాత మర్చిపోయింది గోకితే ఆ వచ్చి చెప్పినంత మాత్రం మేమేం పిచ్చోడు కదా నమ్మంగా. నువ్వు నమ్ముతావు, నువ్వు నమ్ముతావు కానీ ప్రజలు నమ్మరు. విన్నర్స్ గురించి చెప్పాలంటే సరే ఫైనల్ గా విన్నర్ అయ్యేది నిఖిల్ అన్న. ఎందుకు విన్నర్ అవుతాడు? వచ్చేది ముగ్గురే, లాస్ట్ వరకు వచ్చేది అవినాష్ కప్పు కొట్టుకొని. వీళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఇస్తాం, క్లారిటీ వీళ్ళిద్దరికి చిన్న క్లారిటీ సరేనా? నువ్వు జగన్ లా యాక్టింగ్ చేసావంటే వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి చెప్తా ఉండా, మీ అందరు కూడా చెప్తా ఉండా, ఫైనల్ విన్నర్ నిఖిలే అవుతాడు. ఎందుకంటే వస్తాను, ఉండు బంగారు, ఉండు వస్తాను, ఉండనా బౌన్సర్ అక్కడ లాగిండి ఆయన పక్కే. నిఖిల్ ఎందుకు విన్నర్ అవుతాడు అంటే, రాత్రి జరిగిన ఆటలో గౌతమ్కి నిఖిల్కి గేమ్ అయింది. అప్పుడు గౌతమ్ని ఎత్తి ఇసిరి కొట్టాడు అంతే. నిఖిల్ ఆ కూరగాయలాగో ఏదో రాళ్ళలాగో ఎత్తి కొట్టేసాడు అంతే, చిల్లర చల్లేసాడు అంటే. కాబట్టి ఏంటంటే మ్యాటరు, నిఖిల్ గౌతమ్కి గేమ్ ఆడితే 4 సార్లు నిఖిలే గెలిచాడు, ఒక్కసారి కూడా గౌతమ్ గెలవల. కాబట్టి ఖచ్చితంగా